హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు అధికారాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్‌లో తీరుతెన్నులు అయితే మారట్లేదండి. మనం ఇదివరకు ఆల్రెడీ అధికారాలు మారినా గానీ, కాంట్రాక్టర్లు పెద్ద అరాకొర మారినా గానీ, అధిక శాతం వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళకి అన్ని వ్యవహారాలు కట్టబెడుతున్నారని ఒక వీడియో చేశాం. కావాలంటే మీరు మన ఛానల్ చూడండి. ఇప్పుడు అధికారులు గాకుండా ఇప్పుడు మెయిన్ వైఎస్ఆర్ పార్టీ లాస్ట్ 2019, 24 మధ్యలో ఓడిపోవడానికి వల్ల మెయిన్ ప్రధానమైన కారణాలు బూతులు. అదొకటి. సరే వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడకపోతుండొచ్చు, నేను కాదన్ను. వాళ్ళు మంత్రులు మాట్లాడారు, వీళ్ళు మంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చండాలంగా బిహేవ్ చేశారు బూతులతోటి, వీళ్ళు చేయట్లేదు అని అనొచ్చు మీరు కింద కామెంట్లో. బట్ కింద స్థాయి క్యాడర్ అయితే ఇంత రొచ్చు బూతులు అయితే మాట్లాడుతున్నారు. అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు యువతల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడితే మీరు కంట్రోల్ చేస్తున్నారు, తీసుకుపోయి లోపలేస్తున్నారు. అదేందో గ్యాంగ్ అని చెప్పేసి నడు రోడ్ల మీద చెప్పులు లేకుండా నడిపించకపోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ యువతల ఈ టీడీపీ పార్టీలో వాళ్ళు అయితే బూతులు మాట్లాడట్లేదా? ఇప్పుడు నవీన్ కుమార్ గౌడ్ ఎవడో అనుకుంటా, వాడే నవీన్ కుమార్ గౌడ్ ఎవడో, నేను ఆ అబ్బాయికి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. వాడని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు జగన్ గారు పార్టీ పెట్టారు, జగన్ గారు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఏమన్నంటే ఆయన విమర్శించండి. ఆయన ఆయన రాజకీయ విధానాలను విమర్శించుకోండి. ఆయన ట్రోల్ చేస్తున్నారు, సరే చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ పిల్లంతోటి మీకు ఏం పని? ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఆమెని పెట్టి, అమ్మాయి ఇద్దరు ఏదో అక్క చెల్లెల మాదిరిగా ఉన్నారే, వినాష్ రెడ్డి అని ఇట్లా పెట్టారనమాట. అతను నవీన్ కుమార్ గౌడ్ అనేవాడు. కడుపుకు మనమేం అన్నం తింటున్నామా, పెంట తింటున్నామా చెప్పు? అట్లా మాట్లాడాల్సిన అవసరం మనకేమి? ఎందుకు? జగన్ గారిని ట్రోల్ చేయండి, చేస్తున్నారుగా మీరు ఆల్రెడీ. ఆ మావిగాని అన్నారని, అయ్యని ఇవన్నీ అన్నారని. ఆయన రాజకీయ విధానాలను విమర్శించండి, వాటిని అది చేయండి. బట్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో ఎందుకు? ఇవి అయితే మారట్లేదు. ఇప్పుడు ఆ నవీన్ కుమార్ గౌడ్ అనే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీ టీడీపీ వాళ్ళకి మళ్ళీ కూడా చెప్తున్నాను, నారా లోకేష్కి అయితేనేమో, వాళ్ళ సోషల్ మీడియా వింక్ అయితేనేమో, ఆ పైన ఇంకొకళ్ళకి అయితేనేమో, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాను, ఆడబిడ్డల్ని ఏదన్నా చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా విన్నారనమాట, వాళ్ళని అట్లా కొడతాం ఇట్లా దండిస్తామని. ఇప్పుడు మీరు ఆ అబ్బాయిని ఎందుకు దండించట్లేదు? ఆయన మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణము ఎమ్మెల్యేలు, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దౌర్జన్యాలు. ఇక్కడ కూడా నేను చెప్పి ఇంతకుముందు నెలవల్లి విజయశ్రీ అనే ఆమె గురించి, సూర్యలూరుపేట ఎమ్మెల్యే గురించి, ఆమె చేస్తున్న దందాల గురించి, ఆమె ముసుగులో వాళ్ళ నాన్న చేస్తున్న దందాల గురించి మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాం. మనం ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టిడ్కో వీళ్ళ కార్యక్రమంలోనూ ఎక్కడో అనుకుంటా వాళ్ళ గురించి ప్రస్తావించాడనమాట, అవి ఆ సంఘటన మీద. ఇంకోటి, మా ఎమ్మెల్యే కూడా ఆఫీసుల మీద పడిపోతున్నాడని నరసరావుపేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన అరవింద్ బాబు, ఆయన గురించి కూడా అన్నాడు. ఆయన పల్నాడు ఎస్పీ ఆఫీస్లో పోయి ఐజీ డిఐజీ లెవెల్లో వాళ్ళతో కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం 10 గంటలు 12 గంటలు అల్చల్ చేశాడు, ఒక రౌడీ మాదిరిగా. ఏందా దుర్మార్గము? మొదలే నరసరావుపేట సీటు టీడీపీలు ముక్కి మూలిగి చాలా గెలిచినారు. ఆ గెలిచినానికి కూడా వీళ్ళు ఇట్లాంటి బిహేవియర్ చేస్తే ఇంకేం గెలుస్తారు? ఇప్పుడు కాదు, ఈసారికి వెళ్ళడానికి 15-20 ఏళ్ళు పడుతుంది ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే. అది కరెక్టా? అదేంది ఆ పద్ధతి? మీరు ఏ రకం కంట్రోల్ పెడుతున్నారు వాళ్ళని? కాకపోతే ఇక్కడ మారింది ఏంటంటే, జగన్ ఇట్లాంటి జగన్ గవర్నమెంట్లో జరిగినాయి, ఆయన అసలు పట్టించుకునేవాడు కాదు, మెలకుండా ఉండేవాడు. మీరు ఏంటంటే పైకి మా వాళ్ళు అట్లా చేస్తున్నారు, మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, మా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, తప్పక మేము శిక్షిస్తామంటారు, కానీ శిక్షించరు. ఎందుకు శిక్షించరంటే, ఇప్పుడు ఆయన ఉన్నాడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఆయన మీద మీరు ఏ చర్యలు తీసుకున్నారు ఇంతవరకు? దాన్ని నీరు గార్చేశారు. నేను ఈ విషయం చెప్తే కింద కామెంట్లలో ఒకరు వచ్చేసి, నువ్వు 11 రెడ్డి గాడి బ్యాచ్వి, నువ్వు పేటీఎం బ్యాచ్ గాడివి, అది ఇదే నన్ను తిట్టారు. ఆయన నువ్వు చదువుకున్న మూర్ఖుడివి, అంత ఓపిక పట్టకపోతే ఎట్లా? ఓపిక పట్టు, ఇప్పుడే కదా ఇన్వెస్టిగేషన్ కాదు జరుగుతుంది, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, చెప్తే నీకు అర్థం కాదా అని కొంచెం హార్ష్గానే మాట్లాడాడు నా గురించి అతను. ఇప్పుడు నేను అతనికి ఈ వీడియో ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఏం సార్ ఇంకెన్ని రోజులు మేము ఓపిక పట్టాలి? చెప్పండి, మీరు పలానా టైంలో ఏం చెప్పండి, ఇన్ని రోజులు ఓపిక పట్టు బాబు, రిజల్ట్ వస్తుందని. మేము కూడా అనగలం మిమ్మల్ని మూర్ఖులు అని, బట్ మేము అనలేమే. ఎందుకంటే మేము ఎందుకులే చెప్పేది, ఒకరిని అనే ముందలా మనకు కూడా ఉండాలి ఇది. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలా? ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్, పోనీ టైం చెప్పండి సార్. అంత సీన్ లేదు, ఇది నీరు గార్చేశారు సార్. మేము చెప్పేది అదే, అందుకే సార్ మేము ఆ రోజు మొత్తుకున్నది. అదొకటి. ఇంకా అరవ శ్రీధర్ అనే ఒక ఆయన ఉన్నాడు చూసావా, ఆయన వ్యవహారం ఈరోజు కూడా ఒక వీడియో వచ్చింది. ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని కాదు, లాఠీ పెట్టుకొని నడి రోడ్లో అట్లా గుడ్డురు బాధినట్టు బాధాల్సిన అవసరం ఏముందండి?
దుర్మార్గంగా వాళ్ళ మీద చర్యలు ఉండవు, వాళ్ళ మీద అసలు ఉండవు చర్యలు. ఎందుకుంటాయి? ఆ రోజు శ్రీధర్ ఎట్టుపోయిందో తెలియదు, ఈ పుట్ట మహేష్ యాదవ్ ఎట్టుపోయిందో తెలియదు, ఇంకా కిరణ్ రాయల్ అనేటోళ్ళు వీళ్ళందరూ చాలా దొండకాయలు బెండకాయలు అన్నీ చాలా చాలా అయిపోయినాయి. ఏముంది మార్పు? ఆయన మార్పు ఏముందంటే ఇవన్నీ జగన్ పట్టించుకోరనమాట, చూసి చూన్నట్టు మెలకొండ వెళ్ళిపోతాడు. వీళ్ళు ఏంటంటే కఠిన చర్యలు ఉంటాయి, షోకాజ్ నోటీసులు ఉంటాయి, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, ఉల్లంఘించిన వాళ్ళకు ఉంటాయి. ఏముంటాయో మరి నాకైతే తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.